అక్కడ జపాన్ వాడు ఏవేవో కనిపెడుతుంటే మనం మాత్రం ఇంకా ఆడపిల్లలు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గరే ఆగిపోయాం. వెల్, రీసెంట్ గా డండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ గారు ఇచ్చిన స్పీచ్ మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది. ఆయన చెప్పింది రైటా రాంగ్ గా పక్కన పెట్టేస్తే మన ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఎవరైనా ఏదన్నా మాట్లాడచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి తెలుసా, ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు వెళ్ళే ఈవెంట్ కి తగ్గట్టుగా ఆర్ క్రౌడ్ కి తగ్గట్టుగా రెడీ అవ్వాలన్నది నా ఫీలింగ్. నువ్వు కాక్టైల్ పార్టీకి వెళ్తున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, బీచ్ కి వెళ్తున్నప్పుడు ఏం బట్టలు వేసుకోవాలి, జిమ్ కి ఒక అవుట్ఫిట్ ఉంటుంది, ఆఫీస్ కి ఒక వేర్ ఉంటుంది, గుడికి ఒక అవుట్ఫిట్ ఉంటుంది. ఏ ప్లేస్ కి వెళ్తున్నావు, ఏ ఈవెంట్ కి వెళ్తున్నావు దానికి తగ్గట్టుగా నువ్వు అవుట్ఫిట్ వేసుకోవాలి. అండ్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటావా డిజిటల్ ప్లాట్ఫామ్ లో, అది నీ ఇష్టం, నీ చాయిస్. కెమెరా వెనకాల నువ్వు ఏ బట్టలు వేసుకున్నా డజంట్ మ్యాటర్. ఇన్స్టాగ్రామ్ లో బ్యాడ్ కమెంట్స్ వస్తే కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకున్నా వాళ్ళని ఇగ్నోర్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక జూబ్లీ హిల్స్ ఆర్ బంజారా హిల్స్ కో వెళ్తున్నప్పుడు అక్కడ క్రౌడ్ కొంచెం ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తో ఉంటది, డీసెంట్ గా ఉంటది కాబట్టి నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకున్నా చల్తా. అదే నువ్వు ఒక 2 టైర్ 3 టైర్ కమ్యూనిటీలోకి వెళ్ళి అక్కడ నేను ఇట్లాంటి బట్టలు వేసుకుంటాను, అక్కడ వాళ్ళకి వెళ్ళి మై బాడీ మై చాయిస్ అని చెప్తానంటే అక్కడ ఉన్న జనాలకి మై బాడీ మై చాయిస్ ఇట్లాంటి పదాలు అర్థం కూడా కావు, ఆడైనా మగైనా ఎవరికైనా. మనకి సిటీలో బర్ముడాలు ఉంటాయి తెలుసా, బర్ముడాలు వేసుకుని అబ్బాయిలు బయట తిరిగితే ఎవరు పట్టించుకోడు. అదే ఒక 2 టైర్ 3 టైర్ టౌన్ లోకి వెళ్ళు, అబ్బాయిలు కూడా బర్ముడాలు వేసుకెళ్తే ఇలా చూస్తారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అది కొత్త. అబ్బాయిలు ఎవరు బర్ముడాలు వేసుకుని తిరగరు. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా క్రౌడ్ కి అండ్ ఈవెంట్ కి తగ్గట్టు డ్రెస్ చేసుకోవాలి. నువ్వు రాంగ్ క్రౌడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నేను మారుస్తాను అంటే మారరు. సో మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే డ్రెస్ అకార్డింగ్ టు ద ఈవెంట్ అండ్ ఆల్సో అకార్డింగ్ టు ద క్రౌడ్. నీకు అంతగా నీకు ఎప్పుడు ఏ బట్టలు కావాలంటే అది వేసుకోవాలని ఉంది అనుకుంటే అబ్రాడ్ వచ్చేయండి. అబ్రాడ్ లో నువ్వు ఏం బట్టలు వేసుకున్నా ఎట్లున్నా ఎవ్వడు పట్టించుకోడు. అమ్మాయి బాడీని సెక్షువలైజ్ చేసి ఆబ్జెక్టిఫై చేసి ఎవ్వడు చూడడు. నేను ఆబ్జెక్టిఫై చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు నన్ను ఆబ్జెక్టిఫై చేయకూడదు అంటాను అంటే ఇట్ డజంట్ వర్క్ అని ఐ ఫీల్. ఇలానే డిబేట్స్ వస్తాయి. ఆయన స్పీచ్ ఇచ్చిన వీడియో కింద కమెంట్స్ చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆయన సపోర్ట్ చేస్తున్న కమెంట్స్ చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అంటే ఏంటి ఇట్లాంటి లో మైండ్ సెట్ ఉన్న జనాలు కూడా ఉన్నారా అంటే, జెన్జీ నెక్స్ట్ జనరేషన్ ముందుకెళ్తుంది, చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ అలా లేదు. అలా లేని వాళ్ళని మనం మార్చలేము, మనం అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోగలుగుతాము.